ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో అయితే విషాదం అలుముకుంది. కొంతమంది అయితే ఉపాధి హామీ పనులకైతే వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత రోజువారీలాగే ఈరోజు సైతం అక్కడికైతే వెళ్ళడం జరిగింది. వెళ్ళిన వారిపై అయితే మట్టి బిడ్డలు ఒక్కసారిగా అమాంతం కూలడంతో వారిపై అయితే కొంత గాయాల పాలవ్వడం జరిగింది. వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ ఘటనలో ఒకరైతే మృతి చెందడం జరిగింది. అసలు ఈ ఉపాధి హామీకి సంబంధించి అసలు ఎన్ని గంటలు ఉంటుంది, వీరి వేతనం ఎలా ఉంటుంది, అసలు వీరికి టైమింగ్స్ ఏంటి, ఎంత వేతనం చెల్లిస్తుంది కేంద్ర ప్రభుత్వాలు అనేది ఒకసారి మనతో పాటు కొంతమంది ఉపాధి హామీ కార్మికులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. బాబు చెప్పండి, మీరు చేస్తుంటారా ఉపాధి హామీ పని పోతుంటారా? చేస్తుంటాం. ఎన్ని గంటలు ఉంటుంది టైం ఇది? 10 గంటలు. 10 గంటలు అంటే ఎన్ని గంటలకు పోతారు? 6 గంటలకు. 6 గంటల నుంచి 10 గంటల దాకా పోతారు. ఓకే, అంటే ఏమేమి పని చేస్తారు అక్కడ? చెట్లు కొట్టుడు, అవి చెట్లు కొట్టుడు, మట్టి అన్ని. ఓకే, ఎంత ఇస్తారు మరి పోతే? 250. రోజుకు 250 అంటే 40 చొప్పునే పడతాయి. అంతే. అంటే పొద్దున ఇది ఎన్ని రోజులు ఉంటుంది పని? ఇది ఎప్పుడంటే మనకు అది ఆనకాలం వెళ్ళేదాకా ఉంటుంది. అంటే వానాకాలం కోసం మరమ్మతులు చేస్తారు. ఏమైనా పనులు ఏమైనా పెండింగ్ పనులు ఉంటే మీరు అన్ని క్లియర్ చేసి పెడతారు. వానాలకు వచ్చేసరికి అన్ని అట్లా అన్ని చేస్తారు. ఎంతమంది పోతారు? వచ్చేటోళ్ళు వస్తారు, పోయేటోళ్ళు పోతారు. అంటే ఎంతమంది ఉంటారు? అంటే ఒక ఊర్లో ఎంతమంది పోతారు? 200 దాకా మంది పోతారు. ప్రస్తుతం అయితే ఇవాళ అయితే ఒక మహిళ అయితే మృతి చెందడం జరిగింది. వారి కుటుంబం అయితే రోదనలు అయితే మిన్నంటే ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అంటే ఎట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు మీకు ఉపాధి కార్మికులకు సంబంధించి? కానీ చెప్పాలి, మంచిగా ఉండాలి. ఎందుకంటే పని చూసుకుంటే చేసుకోవాలి. తవ్వేటప్పుడు గడ్డ పారేస్తారు. ఎందుకంటే తట చేసేటప్పుడు కూడా మంచిగా చేయాలి. చూసుకుంటే చేసుకోవాలి. అంటే మనకు అన్న ఇప్పుడు పొట్ట కోసం మనం పోయేది, అంతేనా? పొట్ట కోసం పోయినప్పుడు గడ్డపార నడుతుంది, ఇటు పార నడుతుంది, ఇటు మంది పోతారు, అటు దూరం పోయి మట్టి పోయాలి చూసుకుంటే. ఇప్పుడు ఆ మట్టి ఏం పడ్డది, భార్య పిల్లలకు భర్తకు అందరికి దూరం అయిపోయింది. చూసుకుంటే చేసుకోవాలి. గవర్నమెంట్ ఏం కట్టిస్తుంది, మనకు 200 రూపాయలు ఇస్తుంది, ఏం పడతలేదు. ఇంతే. అదే అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే మీరు ఎలాంటి డిమాండ్ చేస్తున్నారు? అంటే వీరికి అయితే ఎలాంటి న్యాయం జరిగితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే వీరి కుటుంబానికి మంచి అందరికి సహకరించాలి. అంటే ప్రభుత్వాలు అన్ని సహకరించాలి, అన్ని సహకరించాలని చెప్తున్నాం. ఓకే, అంటే ఇది ఎన్ని రోజులు ఉంటుంది పని? ఇప్పుడు సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటుంది? ఇప్పుడు వచ్చే నెల కానీ పోతుంది. ఈ నెల అంటే 100 రోజుల పని. అది 100 రోజుల పని. 100 రోజుల పని. అంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎన్ని గంటలకు పోతే? 6 గంటలకు పోతాం మేము. 6 గంటలకు 6 గంటలకు పోతాం. 10 అంటే చేసి 10 గంటల దాకా ఉండు సార్లు వస్తారు. 10 గంటల దాకా ఉంటారు. అంటే ఏమేమి పనులు చేస్తారు మామూలుగా ఇప్పుడు అంటే గ్రామాలకు సంబంధించి? అంటే మేము చేసేది అయితే మట్టి పని, మొత్తం మట్టి పని. చెట్లు పెట్టి ఏం కొడతారు. అంటే చెట్లు కూడా కొట్టాల్సి వస్తుంది ఒక్కోసారి. కానీ మేము ఎక్కువ లేదు. అంటే మహిళలు ఉంటారు, పురుషులు ఉంటారా? అందరూ. ఓకే ఓకే. ప్రస్తుతం అయితే ఇప్పుడు 10 మంది మీద అయితే మట్టి పిల్లలు అయితే కూలడం జరిగింది. 5 మందికి అయితే సీరియస్ ఉంది. వెంటనే వారిని అయితే సిరిసిల్ల ఆసుపత్రికి అయితే తీసుకురావడం జరిగింది. దానిలో ఒకరు అయితే చనిపోవడం జరిగింది. ఇప్పుడు గ్రామంలో అయితే విషాద ఛాయలు అలుముకున్నాయి కూడా తెలుసు మన జరిగింది. అదే ఏం జరిగింది అంటే ఇప్పుడు ఇస్తారా మరి డబ్బులు ఇస్తారా మరి? పడుతున్నాయా అని? పడుతున్నాయి, ఇప్పుడు చెక్ చేస్తాను కదా. ఓకే, పడుతున్నాయి. ఓకే, కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో అయితే విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అందరూ రోధిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే రోజువారీలాగే ఈరోజు సైతం ఏంటంటే వారైతే ఉపాధి హామీకి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ మట్టి పని చేస్తుండగా ఒక్కసారిగా మట్టి పిల్లలు అయితే వారిపై అయితే పడడం జరిగింది. ఈ ఘటనలో ఒకరైతే మృత్యువాత పడడం జరిగింది, పలువురైతే గాయాల పాలవడం జరిగింది. వీరినైతే సిరిసిల్ల ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అయితే ఇక్కడికైతే నాయకులు అయితే వస్తున్నారు, పరామర్శిస్తున్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు. ఇంతకుముందు అయితే ఇటువంటి ఘటనలు అయితే పునరావృతం కాలేదు. ఇదే మొదటిసారి కావడంతో అందరైతే అవక్కైన పరిస్థితి అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే వారు 100 రోజుల కరువు పనిలో భాగంగా ఎంతో మాకైతే ఉపాధి లభిస్తుంది అన్న కోణంలో అయితే ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అయితే ఇక్కడికైతే కరువు పనికి అయితే వెళ్ళడం జరుగుతుంది. దీనిలో భాగంగా వారు చెట్లు కొట్టడం కావచ్చు, అంతేకాకుండా మట్టి పని ఇతరత్ర అయితే చేయడం జరుగుతుంది. చెరువు పూడికలు కావచ్చు, ఇతరత్ర చిన్న చిన్న పనులు అయితే చేయడం జరుగుతుంది. 4 గంటల పని ఉంటుంది. దీనికి సంబంధించి అయితే 100 రోజులు అయితే కేంద్ర ప్రభుత్వం అయితే వీరికి అయితే కేటాయించడం జరిగింది. వచ్చే వర్షాకాలం వరకు అయితే వీరి పనులన్నీ ముగిసిపోతాయి. ప్రస్తుతం దీనిలో భాగంగా అయితే వీరైతే వెళ్ళడం జరిగింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందడం జరిగింది. పలువురు అయితే గాయాలతో ఆసుపత్రి పాలవడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది అయితే ఉపాధి హామీకి వెళ్ళిన వారైతే మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు సిపిఎం పార్టీకి సంబంధించి వీరు సైతం మద్దతు తెలుపుతున్నారు. శ్రీధర్ ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ప్రస్తుతం ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి? ఈరోజు కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో ఉపాధి మహిళా కూలీ మార్పాక రాజావ అనే కార్మికురాలు చనిపోవడం అనేది చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. సిపిఎం పార్టీ పక్షాన వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఉపాధి హామీ గ్రామీణ ప్రాంతం లోపల
ఎండాకాలం వచ్చిందంటే పని ఉండదన్న ఒక సదుద్దేశంతో పెట్టిన పథకం బాగానే ఉంది. కానీ ఈ పథకంలో అనేక లోటుపాట్లు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ ఉపాధి పనిచేసే కాడ వారికి ఉపాధి కూలీలకు భద్రత అనేది లేకుండా పోయింది. ఇప్పటివరకు కూడా వారి ఉపాధి హామీ కూలీలకు సరైన గుర్తింపు కార్డులు కానీ భద్రత కానీ ఇన్సూరెన్స్ పరంగా కానీ ఎలాంటి కేటాయించిన సందర్భం ఇప్పుడు ఈ 15 ఏళ్ల కాలంలో ఎప్పుడు ఎక్కడ కూడా జరగలేదు. ప్రతి సందర్భంలో మేము సిపిఎం పార్టీ పక్షాన ఎన్నో సందర్భాలు డిమాండ్ చేస్తున్నాము. కూడా వారికి పనిచేసిన చోట రక్షణ కల్పించాలి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని చెప్పి పలు దఫాలు కూడా అధికారులు కూడా విన్నవించుకోవడం జరిగింది. అయినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు పర్యవేక్షణ లోపం అనేది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఆ కుటుంబానికి ఖచ్చితంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని ఆ కుటుంబానికి ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఓకే అండి, ప్రస్తుతం అయితే ఈ మధ్యకాలంలో కొంతవరకు అయితే డబ్బులు కూడా సరిగా రావట్లేదని కొంత ఆందోళన చెందిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఉమ్మడికి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కావచ్చు, అంతేకాకుండా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కావచ్చు. ఎందుకంటే మేమైతే ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అయితే ఉపాధి హామీ పనిలోకి అయితే పోతున్నాము, కష్టపడుతున్నాము. అయినా ఎప్పటికీ సైతం డబ్బులు అయితే రావట్లేదని మనోవేదన చెందుతున్న పరిస్థితి సైతం మనం అక్కడక్కడ చూస్తున్నాం కదా. దీనికి సంబంధించి ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను సార్? దాదాపు ఈ ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉన్నారో ఉదయం 6 గంటలకు లేచి దాదాపు ఉదయం ఇంచుమించు 11 గంటల దాకా పనిచేస్తారు. కాబట్టి ఎందుకంటే ఈ ఉపాధి హామీ పెట్టింది ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో రైతుల పొలాలకు కానీ చిన్న చిన్న కాలువల వెంట నీరు ఉండకుండా ఒక సదుద్దేశంతో పెట్టిన పథకం. ఆ పథకం ఉద్దేశం బాగానే ఉంది. కానీ మా కూలీ చెల్లింపుల విషయం ఏదైతే ఉందో వారికి సరైన టైంకు డబ్బులు పడడం పరిస్థితి కనబడలేదు. ఏంటంటే ఇక రేపు వస్తాయి మాపై వస్తాయి అనే ఒక ఆశతోటే పనిచేస్తున్నారు తప్ప కానీ వారికి టైంకు కనీసం వారానికి 15 రోజులకు కూడా డబ్బులు పడే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా డబ్బులు కూడా వాడాలని చెప్పి మాకు సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు పెరిగిన ధరలు చూసుకుంటే బతికే పరిస్థితి లేదు. కాబట్టి కుటుంబాన్ని అగమ్య గోచరంగా తయారైంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాల మీద పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు బడ్జెట్ కేటాయిస్తుంది. కానీ ఉపాధి హామీ కూలీల విషయంలో టైం టు టైం వారి ఖాతాలలో డబ్బులు వాడకపోవడం అనేది చాలా దురదృష్టకరంగా మేము సిపిఎం పార్టీగా భావిస్తున్నాం. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము. దీనికి సంబంధించి సిపిఎం పార్టీ అయితే మద్దతు తెలియజేస్తుంది. ఏదైనప్పటికైతే ఆ బాధిత కుటుంబాన్ని అయితే ఆదుకోవాలి. అంతేకాకుండా ఉపాధి హామీ పనులకైతే చాలామంది అయితే వెళ్తుంటారు. ఎందుకంటే గ్రామాల్లో ఉపాధి కల్పించాలన్న సదుద్దేశంతో అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే వీటిని అయితే కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి వీరైతే ఉదయం 6 గంటల నుంచి 10-11 గంటల వరకు అయితే పనులకైతే వెళ్తుంటారు. వీరికైతే ఖచ్చితంగా ఇన్ టైంలో పేమెంట్ అయితే చేయాలి, డబ్బులు అయితే వారికి అయితే అప్పచెప్పాలి అని చెప్పేసి అయితే వీరైతే ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా మరణించిన కుటుంబాన్ని సైతం ఆదుకోవాలి. క్షతగాత్రులు ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న గాయాల పాలైన వారికి సైతం అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని అయితే స్థానికులతో పాటు ఇటు పార్టీకి సంబంధించిన నాయకులు సైతం వెల్లడిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. ఉపాధి హామీ పనుల్లో భాగంగా మరి గత 10 రోజుల నుంచి వెంకట్రావుపేటలో చెరువుల నుంచి సిల్ట్ మట్టిని తీసి మరి రైతుల పొలాలకు ట్రాక్టర్లు తరలించే కార్యక్రమం జరుగుతుంది. మరి ఆ కార్యక్రమంలో భాగంగా గత వారం రోజుల నుంచి అక్కడ మట్టి తీయడం జరుగుతుంది. అది అనుకోకుండా మరి ఈరోజు అక్కడ మట్టి తీస్తున్నటువంటి పరిస్థితులలో పైనుండి బిడ్డలు కూలి 7గురికి గాయాలు జరిగినాయి. అందులో మార్పాక రాజవ 55 అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. వారికి ప్రభుత్వం నుంచి మరి తక్షణ సాయంగా 5 లక్షలు, మరి శాశ్వత సాయంగా 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించవలసిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే చిన్ననాడు భర్త చనిపోతే చిన్న 3 పిల్లల్ని పట్టుకొని ఆమె బీడీలు కట్టుకుంటూ బీడీలు చేసుకుంటూ మరి పిల్లల్ని సాధన జరిగింది. మరి భర్త లేడు, మరి వారికి ఎలాంటి భూమి లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా గ్రామ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.